బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం 3 బ్యారేజీల మరమ్మతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరమ్మత్తు పనుల్ని వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. మరమ్మతులకి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు సీఎం. ఏజెన్సీల్ని అప్రమత్తం చేసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాలానికి ముందే పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖతో పాటు ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని, ప్రతి పనిలో సిడబ్ల్యూసీ సభ్యులుండేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డలో కుంగిన పిల్లలతో పాటు మొత్తం బ్యారేజ్ పై సమగ్ర అధ్యయనం అవసరమని, 1.6 కిలోమీటర్ల బ్యారేజ్ ని పూర్తిగా పరిశీలించాలన్నారు సీఎం రేవంత్. జూబ్లీహిల్స్ నివాసంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరమ్మతులకి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు సీఎం. ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. పనులకి అవసరమైన యంత్రాలు వెంటనే సమకూర్చాలన్నారు. డిజైన్లు సిద్ధం చేసి మరమ్మతులు వేగవంతం చేయాలని ఆదేశించారు. డిసెంబర్ వరకు పూర్తి స్కెడ్యూల్ రూపొందించాలని, పనుల్లో జాప్యం అస్సలు సహించబోమని స్పష్టం చేశారు సీఎం. బ్యారేజీల మరమ్మతులకి నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, పనులు ప్రారంభం తర్వాత స్వయంగా పరిశీలనకి వస్తానని అధికారులకు తెలిపారు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పనులు జరిగేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, కాళేశ్వరం 3 బ్యారేజీల మరమ్మతులపై ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో జరిగిన రివ్యూలో చాలా కీలకమైన అంశాలపై చర్చించారు, నిర్ణయాలను కూడా తీసుకున్నారు. ఎన్డీఎస్సీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకే పనులన్నీ కూడా పూర్తి చేయాలన్నారు. దాంతో పాటుగా చాలా స్పీడప్ చేయాలి, ఎట్టి పరిస్థితులను కూడా డిలే చేయడానికి వీల్లేదు అనేది ముఖ్యంగా అధికారులతో అట్లాగే ఇంజనీర్లతో చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి రిపోర్ట్స్ వచ్చాయి, ఆ రిపోర్ట్స్ ని ఏ విధంగా స్టడీ చేశారు, ఎలా చేస్తే బాగుంటుందనే అంశాలన్నింటినీ కూడా తెలుసుకున్నారు. అట్లాగే ఏజెన్సీలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలనేది అయితే చెప్పారు. దాంతో పాటుగా సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాలు ఈ సేకరణకు సంబంధించి వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ అట్లాగే CWPRS బ్యారేజ్ల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో పాటుగా ఒక టీం ఏర్పాటు చేయాలి. ఆ టీంలో CWC మెంబర్, సెంట్రల్ వాటర్ కమిషన్ మెంబర్ తప్పకుండా ఉండేలా చూడాలని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన సూచనగా, ముఖ్యమైన ఆదేశంగా చూడొచ్చు. ఎందుకంటే CWC మెంబర్స్ ప్రతి టీంలోనూ ఉండేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. మేడిగడ్డతో కుంగిపోయిన పిల్లర్లే కాకుండా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా 1.6 కిలోమీటర్స్ బ్యారేజ్ ను కూడా అధ్యయనం చేయాల్సి ఉందని ఇంజనీర్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సో దాన్ని కూడా కన్సిడర్ చేస్తూ సీఎం నిర్ణయాలు తీసుకున్నారు. మేడిగడ్డకు సంబంధించి 500 బోర్ బావులను తవ్వాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి కావాల్సిన యంత్రాలను కూడా అవసరమైతే ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇక్కడ లేకపోతే ఆర్డర్ చేసైనా తెప్పించుకోవాలి. వీలైనంత తొందరగా ఈ పని పూర్తి చేయాలనేది అయితే ఆదేశించారు. అట్లాగే డిజైన్స్ కు సంబంధించి రిపేర్స్ డిజైన్స్ ఏ విధంగా ఉండాలనేది చెప్పారు. డిసెంబర్ వరకు చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి స్కెడ్యూల్ ఇచ్చి నాకు ముందుగా చూపించండి, దాని తర్వాత దానిపైన ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మరొకసారి డిసైడ్ చేద్దామని చెప్పారు. దాంతో పాటుగా పనుల్లో ఎట్లాంటి జాప్యం జరగొద్దు, ఎట్లాంటి ఇబ్బంది కలగనివ్వద్దు అనేది అయితే చెప్పారు. దానికి సంబంధించిన నిధుల విషయంలో కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. మేడిగడ్డ వద్ద ఒక బేస్ క్యాంప్ ని ఏర్పాటు చేసి నిరంతరం పనులు పర్యవేక్షించాలో చూడాలి. అవసరమైతే తాను కూడా రెగ్యులర్ గా వచ్చి విజిట్ చేస్తాననేది సీఎం చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చాలా కీలకమైన నిర్ణయం అని చెప్పొచ్చు. ఒకవైపు కోర్టులలో కాళేశ్వరం కేసు నడుస్తుంది. కాళేశ్వరం పైన చాలా రకాలుగా చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ రోజు హరీష్ రావు కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో సీఎం తీసుకున్న ఈ డెసిషన్ అనేది చాలా కీలకంగానే మారింది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. కాళేశ్వరం 3 బ్యారేజీల మరమ్మతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరమ్మత్తు పనుల్ని వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. మరమ్మతులకి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు సీఎం రేవంత్. ఏజెన్సీల్ని అప్రమత్తం చేసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాలానికి ముందే పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖతో పాటు ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని, ప్రతి పనిలో CWC సభ్యులుండేలా చూడాలన్నారు సీఎం. మేడిగడ్డలో కుంగిన పిల్లలతో పాటు మొత్తం బ్యారేజ్ పై సమగ్ర అధ్యయనం అవసరమని, 1.6 కిలోమీటర్ల బ్యారేజ్ ని పూర్తిగా పరిశీలించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ నివాసంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.